సార్ నమస్తే సార్. నా పేరు యాంకర్ దిల్లు. నేను ప్రత్యేకించి హాల్‌మార్క్ వాళ్ళు కొత్తగా ప్రోబయోటిక్స్ ట్రయల్ రన్ ఇచ్చారు గదా! ఓకే. దాని గురించి ఫీడ్‌బ్యాక్ తెలుసుకోవడానికొచ్చాను. ఓకే. ఎలా ఉంది సార్ దాని ప్రోడక్ట్ ఫీడ్‌బ్యాక్ మీరు చెప్పండి? ముందుగా అయితే నా పేరు వెంకటరాజు అండి. మాది కోనలపల్లి గ్రామం. నేను చేసే ఏకర్స్ దగ్గరగా ఒక 30 ఏకర్స్ చేస్తున్నాం. అందులో శాంపుల్‌గా ఇది ఫస్ట్ టైం కాబట్టి ఒక 5 ఏకర్‌కి వాడుతున్నాం. ప్రస్తుతానికి దీని రిజల్ట్ అయితే స్టార్టింగ్ నుంచి వాడుతున్నానండి నేను. విబ్రియో గానీ, వైట్ గట్ గానీ ఇలాంటి సమస్యలు లేవు నాకు. ప్రస్తుతానికైతే బాగుంది. దీనికి సంబంధించి అది ఇంక్లూడింగ్ ప్రొబయోటిక్ అన్నారు అది. కాబట్టి దానికి ప్రొబయోటిక్ ఖర్చు కూడా నాకు లేదు. అంతవరకైతే బాగుందండి. అది. సార్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఏ సీడ్ వాడినా గూడా 15, 20 రోజులకి మించి ఎక్కువ ఉండటం లేదు. ఇప్పుడు మీరు ఇది వాడారు గదా! అవునండి. హాల్‌మార్క్ అవునండి. ప్రొడక్ట్ మీకెలా అనిపిస్తుంది? మామూలుగా అయితే కల్చర్ అనేది ఆ ఊరి మీద చేసే డిపెండింగ్ మీద ఆధారపడి ఉంటుందండి. ఈ బెల్ట్ వర్క్ అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది. మన మెడిసిన్ అంటే 15-20 రోజులు పోవటం అనేది అది కంపల్సరీ పోతున్నాయి. పక్క ట్యాంక్ కంటామినేషన్ వల్ల కానీ, రైతుల మెడిసిన్ కొట్టకపోవడం వల్ల కానీ, సంథింగ్ ఏదో ఇష్యూ వల్ల ట్యాంక్ పోతుందండి. ప్రస్తుతానికైతే మన మెడిసిన్ వాడటం వల్ల నాకు పక్క ట్యాంక్ పోయినా మన ట్యాంక్ పోలేదండి. అదైతే నేను పక్కాగా నేను చెప్పగలను. బాగుంది, రిజల్ట్ కూడా మీరు బాగుంది. మధ్యలో విబ్రియో అది. టెస్ట్‌లు అయి చేపిస్తుంటారా? అవునండి, అవును. అది కంపల్సరీ చేయిద్దామండి. హ్మ్. కంపల్సరీ 10 రోజులకి, 15 రోజులకి కంపల్సరీ విబ్రియో టెస్ట్ అనేది పక్కగా చేయిద్దాం అది. దాని రిజల్ట్ ఎలా వస్తుంది? చాలా బాగుంది. అందులో అయితే నాకు ఇబ్బంది ఏం లేదు. హ్మ్. వాటర్ పారామీటర్స్ కానీ, విబ్రియో లోడ్స్ కానీ, బ్యాక్టీరియా లోడ్స్ కానీ ఇలాంటి వాటికైతే నాకు ఏ ఇబ్బంది లేదు. సార్ ఇప్పుడు ఈ హాల్‌మార్క్ ప్రోబయోటిక్ ఉంది గదా! అది వాడిన తర్వాత ప్లాంక్టన్ ఎలా ఉంది? అమ్మోనియము, నైట్రేట్ గ్యాసులు కండిషన్ ఎలా ఉంది? ఓకే. అమోనియా నైట్రేట్ గ్యాస్లు అయితే పక్కాగా జీరో సార్ అయ్యి. దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు నాకు. ప్లాంక్టన్ కూడా గ్రోత్ బాగుంది సార్ అది నాకు. యానిమల్కి ఏంటి నేను డైలీ చెక్ చేసుకుంటాం కాబట్టి నెట్లోని అంతా బాగుంది. వాటర్ పారామీటర్స్ కానీ, వాటర్ కలర్ కానీ ఏమీ పాడవలేదు. ఇప్పుడు ఆ బాటమ్ ట్యాంక్ బాటమ్ ఎలా ఉంది? బాటం అంతా బాగానే ఉంది సార్ మనకి. ఇబ్బంది ఏం లేదు దానికి కూడా. ఏంటంటే బాటంలో ఏమైనా డిఫరెన్స్ వస్తే కనుక మనకి ల్యాబ్ రిపోర్ట్లో వచ్చేస్తుంది కాబట్టి మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. దాంట్లో కూడా ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు మన హాల్‌మార్క్ ప్రోడక్ట్‌ని మీరు ఎవరికైనా సజెస్ట్ చేయాలంటే సజెస్ట్ చేస్తారా? లేదా? అందులో డౌట్ ఏం లేదండి. పక్కాగా నేను వాడుతున్నాను కాబట్టి నా పక్క రైతులకేంటి, నా నా తోటి స్నేహితులకేంటి పక్కాగా నేను చెబుతాను. సజెషన్ చెప్తాను వాళ్ళకి.